రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చౌడు భూముల్లో మన పంట పండించడం ఎలా, అలాగే చౌడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చూపే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. అలాగే మీకు చౌడు భూములు ఉంటే ఈ మందును వాడుకోండి. 100% మనకు జిప్సం కంటే బాగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి తెలియజేస్తాను. ఇది ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు, లక్నో వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. యాలో చెక్కు మనకు వివిధ రకాల దేశాలు కూడా వాడుతున్నాయండి. స్విట్జర్లాండ్ అయితే ఏమి, ఇజ్రాయెల్ అయితే ఏమి. ఈ బయలాజికల్ ప్రోడక్ట్ ఎందుకంటే భూమిలో చౌడు శాతం తగ్గించి మనకు అధిక దిగుబడి సాధించడానికి, అలాగే మనకు చౌడును తగ్గించి అన్ని రకాల పంటలు పండించడానికి ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుందండి ఈ ప్రోడక్ట్. ఇది వాడిన రైతులు కూడా మనకు ముఖ్యంగా తమిళనాడు అయితే ఏమి, మహారాష్ట్ర అయితే ఏమి, మనకు కర్ణాటక అయితే ఏమి ఈ ప్రోడక్ట్ వాడుతున్నారండి. ఇక్కడ ఏపీలో తక్కువగా ఉంది, కానీ ఇది వాడుకోవడం వల్ల మనకు భూమిలో మనకు చౌడు శాతం తగ్గి అలాగే మనకు పంట దిగుబడి పెరగడానికి దీనిలో ఉండే హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఈ చౌడుని ఎలా తినేస్తుంది అనే విషయాలపై పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలి దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి. అలాగే మీకు ఎక్కడున్న ప్రాంతంలోకైనా ఇది ఆర్డర్ కొరియర్ చేస్తామండి. ఈ హలో చెక్ అనేది, హలో చెక్ వల్ల మనకు వాడుకోవడం వల్ల భూమికి రాబోయే తరంలో ఎంత ఉపయోగం ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రైతులందరూ గమనించాలండి. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఏమి, మనకు ముఖ్యంగా గమనించినట్లయితే కోస్తా ఆంధ్ర కానీ, లేకుంటే రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఏమి, అలాగే ఉమ్మడి సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో అయితే ఏమి చౌడు భూములు అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ చౌడు భూములు మనం ఎలా సాగు భూమిగా కన్వర్ట్ చేయాలి, అలాగే ఈ చౌడు భూములకు చెక్ పెట్టే ఒక వజ్రాయుధాన్ని తీసుకురావడం జరిగింది. ఈ వజ్రాయుధం అనేది మనకు ఎలా పనిచేస్తుంది, ఈ చౌడు భూముల్లో మనకు పంట ఎలా పండించవచ్చు, అలాగే మనకు చౌడు భూముల్లో అంతం చేసే ఒక వజ్రాయుధం లాంటి ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగింది. శాశ్వతంగా మనం చౌడు పోగొట్టే ఈ ప్రోడక్ట్ అండి. ఇది వాడుకోవడం వల్ల 2-3 ఏళ్ళు దీన్ని వాడుకోవడం వల్ల 100% మనకు చౌడు అనేది రాకోకుండా, అలాగే మనకు 100% పంట మనకు పెరగడానికి, అలాగే అధిక దిగుబడి సాధించడానికి మనకు ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ సెలైన్ సాయిల్స్, ముఖ్యంగా ఈ చౌడు భూముల్లో ముఖ్యంగా పంటలు అనేది ఎందుకు పండవంటే ఆ చౌడులో మనకు ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, pH అనేది ఎక్కువగా, సాయిల్ pH అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సాయిల్ pH ఎక్కువగా ఉండడం వల్ల మనకు పంట వేరు వ్యవస్థ అయితే పంట మనకు నిలదొక్కోక, అలాగే మొక్కలు పెరక్క మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే చౌడు భూముల్లో ఎటువంటి పంటలు కూడా పండడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ చౌడు భూములకు చెక్ పెట్టే ఒక ప్రోడక్ట్ అండి హలో చెక్ అండి. మనం గమనించినట్లయితే శ్రీబోయ్ అసెటిక్స్ వాళ్ళది హలో చెక్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. ఈ హలో చెక్ అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. దీంట్లో ఉప్పు తినే బ్యాక్టీరియా, అంటే చౌడు తినే బ్యాక్టీరియా, అంటే హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఇది ఏం చేస్తుందంటే మనకు ఇది స్ప్రే చేసిన వెంటనే, అలాగే దీన్ని భూమికి వాడుకోవడం వల్ల ఈ భూమిలో ఉండే చౌడును కానీ పూర్తిగా మనకు తగ్గించేసి, ఈ భూమిలో ఉండే చౌడుని మనం తినేసి, ఆ హలోపిలిక్ బ్యాక్టీరియా తినేసి మనకు పంట, అలాగే సాయిల్ pHని బ్యాలెన్స్ చేసేసి పంటకు అనువైనంగా అంటే మొక్క పెరగడానికి ఎంత కావాలో pH, ఆ pHని కూడా బ్యాలెన్స్ చేసేసి మనకు పంట పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది లాస్ట్లో చెప్తానండి. మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కంపల్సరీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు కొరియర్ చేస్తారు. మీ ఏ ఏరియా అయినా సరే మీకు ఈ హలో చెక్ అనేది మనం కొరియర్ చేస్తారు. మీరు అన్ని భూములకు వాడుకోవాలండి. ఏపీలో కాదు, ఇండియా అంతా ఈ ప్రోడక్ట్ వాడుకోవాలా. ఎందుకంటే ప్రస్తుతం మనకు సాయిల్ pH బాగాలేదు, చౌడు అనేది పెరిగిపోతుంది ఈ కెమికల్ ఎరువులు వాడుకోవడం వల్ల. ఇది వాడుకోవడం వల్ల ఇంకోటండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఈ హలో చెక్ వాడుకోవడం వల్ల అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఏమి, లేకుంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి, మన తెలంగాణ అయితే ఏమి, ఎక్కడ చౌడు భూములు ఉంటే అక్కడ ఈ ప్రోడక్ట్ని మనం వాడుకోవాలా. లీటర్ నీటికి మనం 2 ml చొప్పున మనం 500 ml మనకు స్ప్రే చేసుకుంటే 8 నుంచి 10 ట్యాంకులు మనము భూమిలో తడి ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసుకోవాలండి. ఇది జిప్సం కంటే బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే జిప్సం అనేది మనం ఎవరి ఇయర్ వాడుకోవడం వల్ల మన చౌడు శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. చౌడు అంతా తీసేసి ఇలా నీళ్లు పెట్టేసి జిప్సం జల్లేసి చౌడు తీసేస్తూ ఉంటారు. కానీ ఇది ఏం చేస్తుందంటే దీంట్లో హలోపిలిక్ అని ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ హలోపిలిక్ బ్యాక్టీరియా అనేది మన చౌడు అనేది తినేస్తుందండి. ఈ చౌడు తినేయడం వల్ల ఈ చౌడు అనేది తగ్గించేసి నార్మల్గా భూమిలో మనకు పెరుగుదలకి కావాల్సిన సాయిల్ pH కానీ, అలాగే మనకు మొక్కకు నిలదొక్కుకోవడానికి కావాల్సిన పోషకాలు కూడా ఇవి అందజేస్తాయి. ఈ హలో చెక్ అనేది ముఖ్యంగా గమనించినట్లయితే ఒక బ్యాక్టీరియాతో ఈ శ్రీబోయ్ అసెటిక్స్ వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ లక్నో
వాళ్ళు రీసెర్చ్ పరంగా ఇది తీసుకురావడం జరిగిందండి మార్కెట్లోకి. ముఖ్యంగా స్విట్జర్లాండ్ అయితేమి, అలాగే ఇజ్రాయెల్ దేశాల్లో ఇది వాడుకలో ఉంది. అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. దీని రిజల్ట్ కూడా బాగుందండి. మేము రాయలసీమ ప్రాంతాల్లో రిజల్ట్ చూసాము. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలి. అలాగే దీన్ని వల్ల వాడుకోవడం వల్ల మనకు భూమిలో చౌడు శాతం తగ్గి, అలాగే మనకు ఇది మనకు సంవత్సరానికి 2-3 సార్లు వాడుకోవాలండి. ఎందుకంటే పంట పోయే ముందు ఇది స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ భూమిలో తేమ అనేది ఉండాలి. ఎందుకంటే దీనిలో ఒక హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా, అంటే చౌడు తినే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి నివసించడానికి ఇది మనకు వర్షాలు పడినప్పుడు స్ప్రే చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అప్పుడు భూమిలో తేమ ఉంటుంది. కాబట్టి మనకు 500 ml ఎకరాకు మనకు సరిపోతుందండి. 8-10 ట్యాంకులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అలాగే డ్రిప్కు వదిలినట్లయితే, ఒకవేళ పండ్ల తోటలు అలాగే కూరగాయల తోటలు పెట్టినట్లయితే డ్రిప్కు వచ్చి మనకు లీటర్ సరిపోతుందండి. మన డ్రిప్కు 500 ml నుంచి లీటర్ వరకు మనం డ్రిప్ వదులుకోవచ్చు. ఈ డ్రిప్లోకి వదులుకునే ముందు మీరు ఒక 120 లీటర్లు వాటర్ పట్టుకుని దాంట్లో హలో చెక్ పోసేసి బెల్లంతో కాంబినేషన్తో వదులుకుంటే మనకు ఇంకా బాగా అద్భుతంగా పనిచేయడానికి ఆస్కారంగా ఉంటుందండి ఈ హలో చెక్ అనేది. అలాగే ఈ హలో చెక్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ప్రస్తుతం నేను చెప్తున్నానండి మార్కెట్లో ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ హలో చెక్ వాడుకోవడం వల్ల శాశ్వతంగా మనకు భూమిలో చౌడు శాతం తగ్గి మన పంటలు మనకు అధిక దిగుబడి రావడానికి కూడా ఎంతో కీలక పాత్ర వహిస్తుందండి. కావున దయచేసి హలో చెక్ను వాడుకోవాలా. అలాగే నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్లు ఇస్తానండి, మీరు అక్కడి నుండి కొరియర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆయనకు నెంబర్ ఇస్తాను, మీరు అక్కడి నుండి మీరు కర్ణాటక ప్రాంతం అయితే మీకు రొద్దంలో మనకు దొరుకుతుందండి ఈ ప్రోడక్ట్. మీరు రాయలసీమ ప్రాంతాల్లో అయితే మనం గమనించినట్లయితే మనకు ధర్మవరంలో దొరుకుతుంది. కానీ మీకు కర్ణాటక ప్రాంతాల్లో చాలామంది ఫోన్ చేస్తున్నారు, కానీ రొద్దం అనేది నెంబర్ ఇస్తాను. దీంట్లో మీకు అక్కడ మీరు కొరియర్ చేసుకోవచ్చు. మీకు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారండి. ఆ రొద్దం పద్మావతి ట్రేడర్స్ అంటారండి. ఆయన పేరు లక్ష్మణ. ఆయన నెంబర్ కూడా మీకు కామెంట్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దయచేసి మీరు అక్కడ నుండి కూడా కొరియర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడున్నా మీరు ఆయన కొరియర్ చేస్తారండి. ఈ ప్రోడక్ట్ వచ్చి మనం గమనించినట్లయితే హలో చెక్ అనేది ఎందుకు వాడుకోవాలా, ఎందుకంటే రాబోయే తరంలో మనం చౌడు శాతం పెంచినట్లయితే మన పిల్లలకు మనము నిస్సారవంతమైన భూమిని ఇవ్వగలుగుతాం. కావున దయచేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఎకరంలోని ఇది వాడుకోవాలి. ఎందుకంటే సాయిల్ pH ఇది మార్చడమే కాకుండా, అలాగే మనకు భూమిలో చౌడు శాతం తగ్గించి, అలాగే మనం వేసిన ఫర్టిలైజర్స్ కూడా మనకు 100% మొక్కకు కరిగించి మనకు మొక్కకు అందజేయడానికి కూడా ఈ హలో చెక్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఆర్డర్ చేసుకునేది కూడా మీకు ఈజీనేనండి. నేను కాంటాక్ట్ ఇస్తాను, మీరు ఆయన కాల్ చేసేసి, మీరు లేకుంటే నాకు కూడా వాట్సాప్లో మెసేజ్ మీకు ఎన్ని లీటర్లు కావాలో మీకు చెప్పినట్లయితే మీ కొరియర్ కూడా చేస్తామండి. హలో చెక్ ఒకసారి ఒక ఎకరాకు వాడిన తర్వాత ఇంకోటండి, నేను ఎందుకంటే దీని గురించి చెప్తాను, మీరు ఒక ఎకరాకు వాడండి, దాంట్లో చౌడు శాతం అనేది ఇంకోటండి. దీన్ని ఒక 2-3 ఏళ్ళు వాడుకుంటే ఈ ప్రోడక్ట్లు శాశ్వతంగా మనకు భూమిలో చౌడు శాతం తగ్గి, అలాగే మనకు సాగు భూమిగా కన్వర్ట్ అవుతుందండి ఈ హలో చెక్ వాడుకోవడం వల్ల. అలాగే నీకు ఎటువంటి సందేహాలున్నా అలాగే అన్ని భూముల్లో కూడా ఇది వాడుకోవచ్చండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు చౌడు భూములు అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ చౌడు శాతం తగ్గించుకోవాలని చాలామంది రైతులు వేలు లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల, అంటే ఈ ప్రోడక్ట్ కూడా మనం స్ప్రే చేసుకునే టైంలో కంపల్సరీ తేమ అనేది కంపల్సరీ ఉండాలా. తేమ లేకపోతే ఇది పని చేయదండి. ఎందుకంటే ఫస్ట్లో స్ప్రే చేసే టైంలో కంపల్సరీ తేమ అనేది ఉండాలి. లైట్గా మనకు వర్షం పడినా కూడా సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది దానికి నివసించడానికి తేమ అవసరం. కాబట్టి ఇది వెంటనే మనకు 4 నుంచి 5 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందండి ఈ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత. హలో చెక్, ఈ హలో చెక్ మనకు శ్రీబాయ్ అసెటిక్స్ వాళ్ళు దొరుకుతుందండి. మనకి ఎకరాకు 500 ml 10 ట్యాంకులు, 8 నుంచి 10 ట్యాంకులు భూమి బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. దీన్ని సంవత్సరంలో 2-3 సార్లు వాడుకోవడం వల్ల, 2-3 ఏళ్ళు బాగా వాడుకోవడం వల్ల మనకు 100% మనకు రిజల్ట్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఇది వాడుకోవడం వల్ల మొక్క వేరు వ్యవస్థ పెరగడం కాకుండా మొక్కకు రోగ నిరోధక శక్తి, అలాగే సాయిల్ pH బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా ఇది అందజేస్తుంది. మనం వేసిన ఎరువులు కరగనివి కూడా ఇది కరిగించి మొక్కకు అందజేయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. కావున నేను చెప్పిన విషయంలో మీకు ఎటువంటి సందేహాలున్నా అన్ని రకాల భూముల్లో కూడా ఇది వాడుకోవచ్చండి. ముఖ్యంగా చౌడు భూములు అయితే ఇది వజ్రాయుధంగా చెప్తాను. జిప్సం కంటే బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మేము కలర్ చూసాం, అలాగే అన్ని రకాల పంటల్లో కూడా దీన్ని వాడించాం. చాలామంది రైతులు కూడా మంచి రిజల్ట్స్ పొందారండి. మీరు ఒకసారి ఒక ఎకరాకు వాడి చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలానికి మనకు భూమి అనేది నిస్సారవంతంగా మారిపోతుంది కెమికల్ ఫర్టిలైజర్ వాడి. చౌడు భూములు అయితే పాపం కొన్ని లక్షల ఖర్చులు పెట్టింటారండి, కానీ పంటలు సరిగ్గా పండవు. కావున హలో చెక్ వాడుకోవడం వల్ల మనకు శాశ్వతంగా హలోపిలిక్ అనే బ్యాక్టీరియా, చౌడుని తినే బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి చౌడు 100% మనకు కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి, మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు హలో చెక్ వాడుకోవాలా, ఇండియా మొత్తం వాడుకోవాలండి. ఎందుకంటే మనకు చాలా చౌడు అనేది ఎక్కువగా ఉంది. కావున
ఏ పంటను కూడా మనం పండించలేకపోతున్నాం. కావున ప్రతి రైతు సోదరుడికి ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.